నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ అనంతమైన విశ్వంలో అత్యంత విలువైనది ఏది అని ఎవరైనా అడిగితే చాలామంది సంపదనో లేదా వజ్రాలనో చూపిస్తారు. కానీ నిజానికి ఈ సృష్టిలో జీవులందరికీ అత్యంత విలువైనది వారి ప్రాణం. ఆ ప్రాణం దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? మనం నిరంతరం చేసే శ్వాస ప్రక్రియ మీద. మనం రోజుకు సుమారు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు మనం దానిని ఒక యాంత్రిక ప్రక్రియగా మాత్రమే చూస్తాం. మన 2 ముక్కు రంధ్రాల నుండి గాలి ఒకేలా రాదని, ఒక్కో ముక్కు రంధ్రం మీ శరీరంలోని ఒక్కో వ్యవస్థను నియంత్రిస్తుందని మీకు తెలుసా? వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు స్వరయోగం అనే అద్భుత శాస్త్రం ద్వారా ఈ రహస్యాలను వెల్లడించారు. మీ ఎడమ కుడిముక్కు రంధ్రాల ద్వారా ప్రవహించే గాలి కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, అది మీ అదృష్టాన్ని, మీ ఆరోగ్యాన్ని మరియు మీ సామర్థ్యాన్ని నిర్దేశించే దివ్యమైన ప్రాణశక్తి. ఈరోజు సనాతన లైఫ్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఈ శ్వాస రహస్యాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రయాణం ముగిసేసరికి మీ శ్వాసను గమనించడం ద్వారా మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో మీకు ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. మనం మన కళ్ళతో చూసే ఈ భౌతిక శరీరం వెనుక ప్రాణామయ కోశం అనే ఒక సూక్ష్మ శరీరం దాగి ఉంది. ఒక ఇంటికి వైర్లు ఎలాగైతే విద్యుత్తును సరఫరా చేస్తాయో, మన శరీరంలో నాడులు అలా ప్రాణశక్తిని ప్రవహింపజేస్తాయి. నాడి అనే పదం నద్ అనే మూల పదం నుండి వచ్చింది. అంటే ప్రవహించడం లేదా కదలిక అని అర్థం. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 నాడులు అత్యంత ప్రధానమైనవి. హఠయోగ ప్రదీపిక వంటి ప్రామాణిక గ్రంథాలు ఈ నాడుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇడ మరియు పింగళ నాడులు వెన్నెముకకు ఇరువైపులా ఉంటే, సుషుమ్న నాడి మధ్యలో ఉండి బ్రహ్మరంధ్రం వరకు వెళుతుందని చెబుతాయి. మనం చేసే ప్రతి శ్వాస ఈ నాడులలో ఏదో ఒక దాని ద్వారా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహం మన శారీరక మరియు మానసిక స్థితిని ప్రతి క్షణం ప్రభావితం చేస్తుంది. అందుకే శ్వాసను గమనించడం అంటే మన ప్రాణశక్తిని గమనించడమే. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ఎక్కువగా వస్తుందని మీరు ఎప్పుడైనా గమనించారా? దీనినే యోగశాస్త్రంలో ఇడానాడి లేదా చంద్రనాడి అంటారు. చంద్రుడు ఎలాగైతే లోకానికి చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తాడో, ఈ ఇడానాడి మీ శరీరానికి శాంతిని చేకూరుస్తుంది. ఇది మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా మనల్ని విశ్రాంతి స్థితికి తీసుకువస్తుంది. శివస్వర శాస్త్రం ప్రకారం చంద్రుని మార్గమైన ఈ నాడి ఎల్లప్పుడూ చల్లని స్వభావం కలిగి ఉండి శాంతిని ప్రసాదిస్తుంది. ఇది మన మెదడులోని కుడి భాగంతో అనుసంధానించబడి ఉంటుంది. అందుకే సృజనాత్మక పనులు, కళలు, కవిత్వం మరియు లోతైన ఆలోచనలు చేసేటప్పుడు ఈ నాడి యాక్టివ్ గా ఉండటం ఎంతో అవసరం. మీరు ఒత్తిడికి గురైనప్పుడు లేదా మనసు అదుపు తప్పినప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవడం ప్రారంభించగానే మీలో అద్భుతమైన ప్రశాంతత ఆవహిస్తుంది. మరి మనల్ని కార్యోన్ముఖులను చేసే శక్తి ఏది అంటే అది మీ కుడిముక్కు రంధ్రం ద్వారా ప్రవహించే పింగళ నాడి. దీనినే సూర్యనాడి అని కూడా పిలుస్తారు. పింగళ నాడి సూర్యశక్తికి ప్రతీక. సూర్యుడు ఎలాగైతే ఈ జగత్తుకు వెలుగును, వేడిని ఇస్తాడో, ఈ నాడి మీలో ఉత్సాహాన్ని, పట్టుదలను మరియు జీవశక్తిని నింపుతుంది. పింగళ నాడి మన మెదడులోని ఎడమ భాగంతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది తార్కిక ఆలోచనలు, గణితం మరియు నిర్ణయాధికారాన్ని నియంత్రిస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ నాడి చురుకుగా ఉండాలి. ఇది మీ శరీరంలోని జఠరాగ్నిని పెంచి ఆహారం అరిగేలా చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. మీరు సోమరితనంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సాధించాలనే పట్టుదల తగ్గినప్పుడు మీ కుడిముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల మీలో తక్షణమే శక్తి ప్రవహిస్తుంది. భౌతిక ప్రపంచంలో విజయం సాధించాలన్నా, కష్టమైన పనులను సునాయాసంగా పూర్తి చేయాలన్నా సూర్యనాడి సహకారం ఎంతో అవసరం. మన ఆరోగ్యం అనేది ఒక సన్నని దారం మీద నడిచే బ్యాలెన్స్ వంటిది. ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యవంతుడైన మనిషిలో ప్రతి 60 నుండి 90 నిమిషాలకు ఒకసారి శ్వాస ప్రవాహం
ఒక ముక్కు రంధ్రం నుండి మరో దానికి మారుతూ ఉండాలి. దీనినే స్వరచక్రం అంటారు. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, రాత్రిపూట మేల్కొనడం మరియు కృత్రిమ ఆహారాల వల్ల ఈ సహజ చక్రం దెబ్బతింటుంది. ఒకవేళ మీ శ్వాస గంటల తరబడి కేవలం ఒకే వైపు నిలిచిపోతే అది మీ శరీరంలో ఒక రకమైన ప్రాణశక్తి యుద్ధానికి దారితీస్తుంది. మొదటగా సూర్యనాడి లేదా పింగళ నాడి అతిగా పనిచేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మీలో పింగళ నాడి నిరంతరం చురుకుగా ఉంటే శరీరంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల మీ మనసు ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది. ఫలితంగా మీరు చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపానికి, చిరాకుకు గురవుతారు. శారీరకంగా ఇది అధిక రక్తపోటుకు, గుండె సంబంధిత సమస్యలకు మరియు తీవ్రమైన అసిడిటీకి దారితీస్తుంది. మీ కణాలు వేగంగా క్షీణించడం మొదలవుతుంది. దీనినే సైన్స్ భాషలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. మరోవైపు ఇడానాడి లేదా చంద్రనాడి అతిగా ప్రవహిస్తే మీ శరీరం ఒక విధమైన స్తబ్దతలోకి జారిపోతుంది. చంద్రశక్తి పెరిగినప్పుడు శరీరం విపరీతంగా చల్లబడి మీ జీవక్రియ మందగిస్తుంది. ఇది మిమ్మల్ని తీవ్రమైన సోమరితనంలోకి, మానసిక కుంగుబాటు లేదా డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. మీరు ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం, జ్ఞాపక శక్తి తగ్గడం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం వంటివి జరుగుతాయి. శారీరక స్థాయిలో ఇది ఊబకాయం, లో బీపీ, సైనస్ మరియు శ్వాసకోశ వ్యాధులకు మూల కారణమవుతుంది. ఆధునిక పరిశోధనల ప్రకారం మన మెదడులోని 2 భాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే అనేక మానసిక రోగాలకు కారణం. ఈ సమన్వయాన్ని దెబ్బతీసేదే ఈ శ్వాస అసమతుల్యత. ఈ అసమతుల్యతను సరిదిద్ది మన శరీరంలోని 72,000 నాడులను ప్రక్షాళన చేసే ఒకే ఒక దివ్యౌషధం నాడి శోధన ప్రాణాయామం. దీనిని కేవలం ఒక వ్యాయామంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రక్రియగా భావించాలి. నాడి శోధన అంటే నాడులను శుద్ధి చేయడం. మన ఋషులు ఈ సాధన ద్వారానే సుషుమ్న నాడిని మేల్కొలిపి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకునేవారు. దీనిని సాధన చేసే విధానం చాలా విశిష్టమైనది. మొదట వెన్నెముక నిటారుగా ఉంచి ప్రశాంతంగా కూర్చోవాలి. మీ కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ఎంతో నెమ్మదిగా, ఎటువంటి శబ్దం రాకుండా శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఇలా ఎడమ నుండి తీసుకున్న ప్రాణవాయువు మీ శరీరంలోని చంద్రశక్తిని మేల్కొలుపుతుంది. ఆ తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం నుండి గాలిని నెమ్మదిగా వదలాలి. ఇప్పుడు మళ్ళీ కుడివైపు నుండే గాలిని తీసుకొని ఎడమవైపు నుండి వదలాలి. ఈ ప్రక్రియలో శ్వాస పీల్చడం మరియు వదలడం మధ్య సమయం సమానంగా ఉండాలి. మీరు గాలిని లోపలికి తీసుకుంటున్నప్పుడు విశ్వంలోని దివ్యశక్తి మీలోకి ప్రవేశిస్తుందని, వదులుతున్నప్పుడు మీలోని రోగాలు మరియు ఆందోళనలు బయటికి వెళ్లిపోతున్నాయని సంకల్పం చేసుకోవాలి. ఈ సాధన వల్ల మీ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కాకుండా మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలు సంపూర్ణ సమన్వయంలోకి వస్తాయి. దీనివల్ల మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది, రక్తపోటు క్రమబద్ధీకరించబడుతుంది మరియు ముఖంలో ఒక వింతైన కాంతి కనిపిస్తుంది. కేవలం 10 నిమిషాల ఈ నిత్య సాధన మీ ప్రాణశక్తిని సుస్థిరపరుస్తుంది. మన ఋషులు చెప్పినట్లు ఎవరైతే తన శ్వాసను నియంత్రించగలరో వారు తన మనస్సును, తద్వారా తన జీవితాన్ని నియంత్రించగలరు. చూశారు కదా మిత్రులారా, మన శ్వాసలోనే మన జీవిత రహస్యం దాగి ఉంది. ఈ ప్రాచీన జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేశాం. ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు నుండి మీ శ్వాసను గమనించడం అలవాటు చేసుకోండి మరియు ప్రతిరోజు నాడి శోధన ప్రాణాయామాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. తద్వారా వారు కూడా ఆరోగ్యంగా ఉండేలా సహాయపడండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు యోగ రహస్యాల కోసం సనాతన లైఫ్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీకు ఈ నాడుల వ్యవస్థలో ఇంకా ఏ అంశంపై వివరణ కావాలో కామెంట్ లో తెలియజేయండి. ప్రకృతి ప్రసాదించిన ఈ శ్వాసను సరిగ్గా వినియోగించుకుంటూ ఆనందంగా జీవించండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.